ఈ మధ్యన నేను క్రిస్ మీట్స్ క్రిస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ తనెంత క్లారిటీగా చెప్పాడంటే వ్లాగింగ్‌ని ఎంత సింపుల్‌గా డిరైవ్ చేసాడంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఇన్ యూట్యూబ్ యూ బేసికల్లీ నీడ్ 2 క్వెషన్స్ టు బి అరైవ్డ్. అందులో ఫస్ట్‌ది ఏంటంటే ద వై అండ్ ద హౌ. ఈ వైలో ఏంటంటే మన పర్పస్ ఏంటి? అది ఈ వీడియో క్రియేషన్ అనే కాదు, మనం ఏ పని చేసినా దానికి పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో క్రియేటింగ్ జర్నీయే తీసుకుంటే నేను వీడియో క్రియేట్ చేయాలనుకున్నాను. దేనికి? నా మెమరీస్ని స్టోర్ చేసుకోవడానికి. సేమ్ అలాగే వేరే వాళ్ళు ఎవరైనా ఈ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే దేర్ పర్స్పెక్టివ్ మే బీ డిఫరెంట్. కొంతమంది డబ్బుల కోసం చేస్తారు, కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు, కొంతమంది నాకులాగా చేస్తారు. అండ్ దిస్ ఈజ్ వై. ఇది మనం ఎందుకు చేస్తున్నాం అనే దానికి ఆన్సర్. అండ్ ద హౌ అనేది ఆటోమేటిక్గా దాని బ్యాక్గ్రౌండ్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వై మీదే ఈ హౌ అనేది డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా జర్నీని డాక్యుమెంట్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నా రిక్వైర్మెంట్స్ అండ్ నా పాత్ అనేది వేరేలా ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు నేను నా జర్నీని రికార్డ్ చేసుకుని దాచుకోవాలి. దానికి నేను ఏం చేయాలి? నాకు ఒక కెమెరా కావాలి, దాన్ని నీట్గా ఎడిట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ డబ్బుల కోసం యూట్యూబ్లో చేసే వాళ్ళకి దాని రూట్ మ్యాప్ అండ్ దాని స్కేలింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ ఆస్పెక్ట్లో చేసినప్పుడు యూ నీడ్ టు స్కేల్ అప్ ద థింగ్స్ వెరీ వెల్. ఎందుకంటే నీకు లైక్స్ కావాలి, వ్యూస్ కావాలి, ఈ రెండాటి మీద ఛానల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దే ఆర్ మ్యాండేటరీ. అప్పుడు నువ్వు స్క్రిప్ట్ నీట్గా రాయాలి, ఫస్ట్ 10 సెకండ్స్ చాలా ఎంగేజింగ్గా రాయాలి, థంబ్నెయిల్స్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనకి వై అనేది క్లారిటీ ఉన్నప్పుడే హౌ అనేది ఈజీగా అర్థమవుతుంది. బట్ వెరస్ నా పాయింట్లో తీసుకుంటే ఫేమ్తో పని లేదు, ఆర్ ఎల్స్ డబ్బులతో పని లేదు. ఆల్ ఐ వాంట్ ఈస్ జస్ట్ టు డాక్యుమెంట్ మై ఓన్ స్టోరీస్. గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ టు సంథింగ్ ఈజ్ వెరీ కామన్. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో చాలా చూస్తూ ఉంటాం అండ్ మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కూడా. అండ్ అలాంటి పనులు మనం కూడా చేయాలనుకుంటాం. అది చాలా కామన్. ఎందుకంటే మనకి నచ్చింది అనుకోండి ఏదైనా పని, ఆ పనిని మనం కంప్లీట్గా చేయాలనుకుంటాం. బట్ యాజ్ ద సేమ్ వే మనం చేసే పనిని జడ్జ్ చేయడానికి కూడా చాలామంది రెడీగా ఉంటారు. అండ్ యూ నీడ్ టు ఓవర్కమ్ దోస్ అబ్స్టకిల్స్. అండ్ ఈ జడ్జింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా కామన్. ఎందుకంటే నువ్వు ఒక దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జడ్జ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉంటారు. అండ్ బ్యాడ్లీ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు చేసే పనిని వాళ్ళు చేయలేరు, కానీ వాళ్ళు జడ్జ్ చేస్తారు. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఇఫ్ యు ఆర్ సక్సీడింగ్ ఇన్ వాట్ యు వేర్ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో క్రియేషనే తీసుకోండి. నువ్వు డ్రాస్టికల్గా నీ వ్యూస్ కానీ, నీ సబ్స్క్రైబర్స్ కానీ, తర్వాత దాని నుంచి ఒక రెవెన్యూని జనరేట్ చేసినప్పుడు దే విల్ రియలైజ్. ఒకవేళ అది అవ్వకపోయినా కానీ నీ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో డోంట్ ఓవర్ థింక్ అబౌట్ వాట్ అదర్స్ మే థింక్ అబౌట్ యూ. డ్రాస్టికల్గా అవన్నీ మారుతాయి. ఎందుకంటే నువ్వు చేసే పనిలో రిజల్ట్ కనపడినప్పుడు, నువ్వు దాని నుంచి నువ్వు అనుకున్నది ఎక్స్ట్రాక్ట్ చేయగలిగినప్పుడు దేర్ పర్స్పెక్టివ్ విల్ బి చేంజ్డ్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ పని చేసేది నువ్వు, ఆ రిజల్ట్ కావాల్సింది నీకు. ఈ రిజల్ట్తో వాళ్ళకి ఏమాత్రం పని లేదు. అదర్ పీపుల్స్ వాంట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు చేయలేని పని ఇంకొకటి చేసినప్పుడు అయితే వేలెత్తి చూపుతారు. ఒకవేళ సక్సెస్ అయితే శబాష్ అంటారు, ఫెయిల్ అయితే నాకు ముందే తెలుసు అంటారు. బట్ ఇంత కాంప్లికేట్ చేసుకుని దీనికోసం తెగ ఫీల్ అయిపోయి మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. జస్ట్ కూల్గా మనం ఏమనుకున్నామో అది చేయగలగడం లైఫ్. దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని మనం చేయాలనుకున్న పనులని ఎప్పుడూ ఆపుకోకూడదు. నేను ఎక్కడ మొదలుపెట్టినా అటు తిరిగి ఇటు తిరిగి నా విషయం మీదకే లాస్ట్కి వస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను ఫీల్ అవ్వట్లేదని. దాట్ కుడ్ బీ అన్ ఇన్సెక్యూరిటీ బిహైండ్ మై మైండ్. ఎందుకంటే సబ్కాన్షియస్గా అది నా మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు, దాన్నే నేను ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ద థీమ్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ మనకు వై అనే పని ఎప్పుడైతే క్లారిటీగా తెలుస్తుందో హౌ అనేది ఈజీగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్. ఐ హోప్ నేను నా గురించి డాక్యుమెంట్ చేశాను అనుకుంటున్నాను. That's it for the video and meet you in the next video. Bye.